ఏపీసీఐడి ఆఫీస్ నుంచి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుకు జనవరి 14 చివరి తేదీ అని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ప్రొఫెసర్ లింగమూర్తి తెలిపారు. తెలుగు విద్యార్థులకు అతి చేరువలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకను ఎంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దేశంలోనే అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలతో యూనివర్సిటీ నిర్వహించబడుతుందని చెప్పారు. అతి తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు అందుబాటులో ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సురేష్ ఏనుగంటి, ఆంజనేయులు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ టీయూఈటీ నోటిఫికేషన్ డిసెంబర్ 14వ తేదీ దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో పీజీకి సంబంధించినటువంటి కోర్సులన్నిటికి గాను నోటిఫికేషన్ ఇది. దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి ఒకటే అప్లికేషన్ ప్రొసీజరు మనకు సియూఈటీ ద్వారా అందించడం జరిగింది విద్యార్థులకు. కాబట్టి సియూఈటీ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు ఏ పీజీ కోర్స్ చేయాలనుకుంటున్నామో, ఏ యూనివర్సిటీ చేయాలనుకున్నా కానీ సియూటీ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క వివరాలు నమోదు చేసి దాంట్లో ఫిల్ చేసి జనవరి 14వ తేదీ రాత్రి 11:50 లోపల దీన్ని పూర్తి చేయాలి. ముఖ్యంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకునేది దేనికంటే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక మన తెలుగు ప్రాంతాలకు అతి దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీ, తెలంగాణకు పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకని తప్పకుండా విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో లక్షల రూపాయలు వెచ్చించి కానీ మన క్వాలిటీ విద్యను పొందేటువంటి అవకాశం లేదు. కానీ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులచే ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అత్యుత్తమైనటువంటి విద్యా బోధన అందిస్తున్నటువంటి యూనివర్సిటీ కాబట్టి తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని తక్కువ డబ్బుతోని ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఈ